మొదటి నుండి కూడా గత 4 దశాబ్దాల నుండి ఒక ప్రత్యేకత ఉంది. ఇది 1952లో అంటే బీజేపీ కానీ నేషనల్ పార్టీలు కానటువంటి పీపుల్ డెమోక్రటిక్ పార్టీ అనేది ఒక జయకుమార్ గారు ఎవరో జయసూర్య గారు వెరీ ఫస్ట్ పార్లమెంట్ మెంబర్. ఆ తర్వాత దశాబ్దాలుగా కాంగ్రెస్ 2 దఫాలుగా మళ్ళీ వేరే పార్టీ, మళ్ళీ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 1984లో ఇందిరాగాంధీ గారు కంటెస్ట్ చేసిన తర్వాత 1984లో మళ్ళీ టీడీపీ వచ్చింది. ఆ తర్వాత కాకపోతే ఇక్కడ ఒక రిమార్కబుల్ హిస్టరీ ఏముంది అంటే ఆలయ నరేంద్ర గారు బీజేపీ పార్టీ నుండి 1999లో కంటెస్ట్ చేసి గెలిచారు. ఆ తర్వాత 2004 నుండి 2024 వరకు అంటే ఒక సుదీర్ఘమైనటువంటి 4 దశాబ్దాల 4 పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ కంటిన్యూగా పార్టీ అధికారంలోకి ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత ఓవరాల్గా చూస్తే ఎక్కువసార్లు అధికారంలో ఉన్నటువంటి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి బాగారెడ్డి గారు. అంటే 5 టైమ్స్లో ఆయన 4 టర్మ్స్లో 5 టైమ్స్ ఎలక్షన్స్ అయినాయి జనరల్గా. అంటే ఒక్కోసారి తక్కువ టైంలో టెన్యూర్లో ఎలక్షన్స్ అవుతాయి కదా, బై ఎలక్షన్స్ లాంటివి. అయితే బాగారెడ్డి గారు, ఆ తర్వాత ఇంకా హనుమంతరావు గారు, ఈ 2 అంటే వీళ్ళకు ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీనే అక్కడ డిఫరెంట్ షిప్ సిస్టంలో పనిచేశారు. కాకపోతే మెదక్ నియోజకవర్గం ఏంటి అంటే ఒక్కొక్కసారి ఏదో ఒక పార్టీనో లేక 2 పార్టీల అధికారంలో లేరు, చాలా పార్టీల అధికారంలోకి వచ్చాయి. అధికారం మీన్ అక్కడ విన్నింగ్ సీట్. సో ఈ కలయికతోని 1975లో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీకి అపోజ్ చేసి జైపాల్ రెడ్డి గారు ఆ పార్టీని వదిలేసి మళ్ళీ ప్రత్యేకంగా ఇందిరాగాంధీతోనే 1980లో జైపాల్ రెడ్డి గారు కంటెస్ట్ చేయడం జరిగింది, పోటీలో దిగడం. అప్పటికి ఓకే ఏదో జైపాల్ రెడ్డి గారి మీద చాలా 2 లక్షల పైచిలకు ఓట్ల మెజార్టీతో ఇందిరాగాంధీ గారు గెలిచారు. కానీ ఒక హిస్టారికల్ ఏంటి అంటే మెదక్ చరిత్రలో ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగినటువంటి ఎలక్షన్స్లో అంటే పాపులేషన్ ఒకప్పుడు 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాపులేషన్ ఇవాళ 2009లో జరిగినటువంటి పాపులేషన్కి కంపేర్ చేస్తే 11.5 లక్షల ఓట్లు ఉంటారు అక్కడ. అయితే అక్కడ హయ్యెస్ట్ 3 లక్షల మెజారిటీతోని కొత్త ప్రభాకర్ రెడ్డి గారు హయ్యెస్ట్ రికార్డ్ అన్నట్టు. అంటే ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రిజల్ట్స్లో టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేటే హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచింది, 3 లక్షల పైచిలుకుతో గెలిచింది. ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా చాలా తక్కువ మెజారిటీతో గెలిచింది, అంటే 1,60,000 చిల్లర. అయితే 2000 అంటే కొన్ని సుదీర్ఘమైనటువంటి టర్మ్లో కాంగ్రెస్ పార్టీ పనిచేసిన అక్కడ నేషనల్ పార్టీ 2004లో క్యాండిడేట్లే నిలబెట్టలేదు. అదేవిధంగా నేషనల్ పార్టీ బీజేపీ 2009లో క్యాండిడేటే పెట్టలేదు. అంటే కొన్ని సందర్భాలలో ఇప్పుడు మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ పోటీ చేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీ చేశారు. అంటే అటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 27 లక్షల పైచిలకు వచ్చినాయి, ప్రజారాజ్యం పార్టీకి 40,000 పైచిలకు సీట్లు వచ్చినాయి. అంటే కొన్ని సందర్భాలలో నేషనల్ పార్టీ పోటీ చేయకపోవడం, ఒకసారి బీజేపీ పోటీ చేయకపోవడం, ఒకసారి కాంగ్రెస్ పోటీ చేయకపోవడం, ఇటువంటి టర్నింగ్ పాయింట్లలో ఒక్కోసారి ఇండిపెండెన్స్ ఒక 3 2009 ఐ బిలీవ్ 2009లో చాలామంది 20,000, 25,000, 18,000 అటువంటి ఓట్లను కూడా చీల్చగలిగారు. అంటే ఇక్కడ మెదక్ మనం చాలామంది ఏమనుకుంటారంటే క్రిస్టియన్ ఓట్స్ ఎక్కువ ఉంటాయి, ముస్లిమ్స్ ఓట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే జహీరాబాదు అట్లాంటి కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉంటాయంటారు. కానీ ఆ కాన్స్టిట్యున్సీ పాపులేషన్ క్రిస్టియన్ ఓటర్స్ ఎంత అంటే జస్ట్ 1.5. అదేవిధంగా ముస్లిమ్స్ పాపులేషన్ కూడా ఆల్టుగెదర్ వాళ్ళది ఒక 8% ఉంటుంది. ఆల్టుగెదర్ క్రిస్టియన్ అండ్ ముస్లిం పాపులేషన్ ఒక 10% ఉంటుంది. ఎస్సీ ఎస్టీలు వచ్చేసి 20% ఉంటారు. అంటే 20 + 10 30 పోతే 70% పాపులేషన్ అక్కడ హిందూసే ఉంటారు. అంటే అది ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ఉంటుంటుంది, అంటే జహీరాబాద్ అనో లేకపోతే మెదక్ అనో లేకపోతే ఇంకో కాన్స్టిట్యున్సీలలో అట్లాంటి కాన్స్టిట్యున్సీలలో ఎఫెక్ట్ ఉంటుంది, ముస్లిమ్స్ ప్రభావితం చేయగలుగుతారేమో అనుకుంటారు. అదేవిధంగా 2009లో రఘునందన్ గారు పోటీ చేశారు. రఘునందన్ గారు పోటీ చేసినప్పుడు 2,01,000 చిల్లర బీజేపీకి వచ్చింది. అంటే అదేవిధంగా టీఆర్ఎస్ నుండి అతి తక్కువ మెజారిటీతోని విజయశాంతి గారు 6,100 పైచలకు మెజారిటీతో గెలిచింది. అంటే ఇట్లాంటి ఒక పార్టీకే రిమార్క్ ఉంది, లేకపోతే రిమార్క్ మీన్ ఒక మార్క్ చేసుకున్నారు అనేటువంటి చరిత్ర లేదు. మిక్స్ అండ్ మ్యాచ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్. సరే ఇప్పుడు హైదరాబాద్కి గతంలో
ఇందిరాగాంధీ గారు 1980 నుండి 84 వరకు ఆమె టిల్ డెత్ ఆఫ్ చనిపోయే వరకు ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ నియోజకవర్గంలో చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారు కానివ్వండి లేకపోతే వేరే వాళ్ళు అసలు ఈ ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ అనేదే ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగింది. ఇందిరాగాంధీ హయాంలో జరిగింది ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు కేవలం ట్రైన్ ట్రాక్ మాత్రమే వేశారు. అయితే కొంతమంది వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మేము బిహెచ్ఎల్ అను హెచ్సిఎల్ సంస్థలు ఇవన్నీ ఇందిరాగాంధీ టర్మ్లోనే ఎస్టాబ్లిష్ అయినాయి అంటారు. కానీ బిహెచ్ఎల్ హిస్టరీ తీసుకుంటే బిఫోర్ ఇందిరాగాంధీ కంటెస్ట్ చేయడానికి ముందే అక్కడ ఆ నియోజకవర్గం అంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మెదక్ డిస్ట్రిక్ట్లో ఉంది. అంటే ఇవాళ వేలాది మంది బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ ఉంటారు, హెచ్సిఎల్ ఉంటారు, వేరే వేరే ఎంప్లాయీస్ ఉంటారు. కానీ మనకు హైదరాబాద్కు చుట్టుపక్కల ఎక్కడ ఇండస్ట్రియల్ అంటే సంగారెడ్డికే వస్తుంది, మనం ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా కిందకి వస్తుంది. అయితే ఇవన్నీ కంపారిటివ్ చేసినప్పుడు ఒకప్పుడు చాలా బాగారెడ్డి గారు ఈజ్ ద యంగెస్ట్ ఎమ్మెల్యే ఈ వాజ్ దన్ జస్ట్ పోలింగ్ ఏజెంట్ ఫర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇందిరాగాంధీ కంటెస్ట్ చేసినప్పుడు అనే జస్ట్ 25-26 ఇయర్స్కే ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యిందండి. అంటే బాగారెడ్డి గారికి అప్పట్లో మెదక్ అంటే బాగారెడ్డి గారు ఇప్పుడు అప్పుడప్పుడు సందర్భాలు అనుకుంటున్నా కదా జీవన్ రెడ్డి గారను లేకపోతే గతంలో పి జనార్దన్ రెడ్డి గారను అంటే ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి అంటే యంగ్ డైనమిక్ ఉన్నటువంటి బాగారెడ్డి గారు అంటే అక్కడ ఆ కాన్స్టిట్యున్సీ నుండి రిప్రజెంట్ చేసినటువంటి సమయంలో ఈయనకు కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉంది, ఇందిరాగాంధీ రిప్రజెంట్ చేశారు. అయితే ఏవైనా కొన్ని సందర్భాలలో అడిగితే కూడా బాగారెడ్డి గారిని అంటే వాళ్ళు ఒక పార్లమెంట్ అభ్యర్థిగా ఆమె అందుబాటులో ఉండకపోవడం ఈయన అక్కడ పనిచేసినటువంటి దఫాలుగా ఈయనకు కాస్త ప్రయారిటీ ఇచ్చారు. ఈ ప్రయారిటీ ఇవ్వడం వల్ల మెదక్ జిల్లా అనగానే బాగారెడ్డి గారు అనే ఒక పేరు అట్లా అటాచ్ అయింది. సరే ఆయన కూడా మాస్ ఫాలోయింగ్ లీడరే. బట్ ఏదేమైనప్పటికీ కూడా అన్నీ అంటే ఒక ప్రధానమంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం డెవలప్ కావాల్సినంత డెవలప్ కాలేదు. అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు అమేధీ తీసుకోండి, లేకపోతే వేరే మీరు ఒక రాష్ట్రానికి హెచ్డి దేవగౌడ కర్ణాటక రాష్ట్రం తీసుకోండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కుప్పం తీసుకోండి. ఇట్లాంటి కొన్ని కాన్స్టిట్యున్సీలు తీసుకున్నప్పుడు ఒక దేశానికి రిప్రజెంట్ చేసేటువంటి పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నప్పుడు జరగాల్సినంత డెవలప్మెంట్ అయితే జరగలేదు. అయితే ఇది ఒకప్పుడు చాలామంది అనుకుంటారు మెదక్ అనేది చాలా పూరు లేకపోతే చాలా రిచ్ కాన్స్టిట్యున్సీ, చాలా రైతులు బాగా డబ్బులు ఉన్నోళ్ళు అని అనుకుంటారు. కానీ ఇట్ ఈస్ అన్ అబోవ్ మిడిల్ ఇన్కమ్ ఉన్నటువంటిది. బట్ హైదరాబాద్కు దగ్గరలో ఉన్నది కాబట్టి దీని ప్రభావం అనేది ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అక్కడ కూడా ప్రభావితం అవుతుండేది. నరేంద్ర గారు చాలా గ్రేట్ లీడర్ వాస్తవానికి. అంటే బీజేపీ ఒక 1952 నుండి తీసుకుంటే కూడా 1999 ఒక 40 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలు కూడా బీజేపీ పార్టీ అక్కడ కూడా 1,60,000 ఓట్ల పైచిలుకుతోని నరేంద్ర గారు గెలిచారు. అయితే ఆ నరేంద్ర గారు గెలిచారు. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంపీ ఈయన ఎట్లనన్నా ఒకరిని మనం బుట్టలు వేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో, బుట్టలు అంటే ఒక రాజకీయ నేపథ్యం, ఎవరినో ఒకరిని షిఫ్ట్ చేయాలనేటువంటి కోణంలో కేసీఆర్ గారు ఆలయ నరేంద్ర గారిని ఫస్ట్ టార్గెట్ చేశారు. ఆయన రావడం వల్లనే వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సమితికి కానీ తెలంగాణ ఉద్యమానికి కానీ ఒక ఊపిరి వచ్చింది. అంటే ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, అది కూడా హైదరాబాద్లో చాలా బలమైన నాయకుడు, పక్క కాన్స్టిట్యున్సీ. దీనివల్ల ఆ రోజు కేసీఆర్ గారికి అంటే ఒక సగం బలం వచ్చేసింది. ఆ తర్వాత ఒక్కొక్కరు కనుక అంటే ఎక్స్ ఎమ్మెల్యేస్ ఎక్స్ ఎంపీస్ అలా రావడం వల్ల ఒకటికొకటి తోడై వాళ్ళను ఆ పార్టీ బలపడడానికి మెదక్ నియోజకవర్గం కొంత బూస్టప్ ఇచ్చిందనే మాట మాత్రం వాస్తవం. నందారెడ్డి గారు, మెదక్ జిల్లాకు సంబంధించి బీజేపీ